చేసేవిగా ఉన్నాయి. సో ఇప్పుడు మన క్లాసులో కూడా కొంత డల్గా ఉన్నాం. త్వరగా మీకు ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదయకాలం మేము పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు శక్తి అని విన్నాం. వ్యక్తి అని విన్నాం. వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి కాదు వ్యక్తి అని విన్నాం. దైవ పురుషుడు అని విన్నాం. కాబట్టి ఆయన కార్యముల గురించి నికోదేముతో సంభాషించిన విధముల గురించి ఆత్మ సర్వభౌమాధికారం వలన మనం నూతన జన్మార్పం పొందుకుంటామని విన్నాం. ఓకేనా? ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణ రాసుకోండి. పాయింట్ నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు 4 చెప్తా త్వరగా. మీకంటే ఎక్కువైతే కష్టం కాబట్టి 4 చెప్తా. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. ఒకటి మేధస్సు. రాసుకోండి. 1 మేధస్సు. 1 కొరింథీ రోమీయులకు రాసిన పత్రిక 8:27 మేధస్సు 8వ అధ్యాయం 27వ వచనం. ఒకరు మీరు చదవగలగాలి. త్వరగా చదువుకొని వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. 2 వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి ఇందులో, మీరు గమనించాలి. హృదయములను పరిశోధించువాడు పరిశుద్ధాత్మ. హృదయములను పరిశోధించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు పరిశుద్ధులందరి కొరకు బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి దేవుని బిడ్డలుగా ఆరాధిస్తున్న వారందరి కొరకై విజ్ఞాపన చేయించున్నాడు. విజ్ఞాపన చేయించున్నాడు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఆయన మేధస్సు కలిగిన పరిశుద్ధాత్ముడు. మేధస్సు ఏంటది? ఎంత మేధావి అంటారు చూడండి. అది మన స్లాంగ్ వర్డ్ ఉపయోగిస్తాం, మేధావి అని. కానీ మేధస్సు అంటే మేధో మదనం. మేధో అంటే మనస్సు కలిగిన వాడుగా మనకి అర్థం వస్తుంది. కానీ దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయములను పరిశోధించువాడు. హృదయములను పరిశోధించువాడు. రెండవది పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. అశోక్ ఈ రెండవ విషయంలో 2 పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. టైటిల్ పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. వ్యక్తిగత లక్షణాలు. అందులో మొదటిది మేధస్సు. మేధస్సులో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. అందులో 2 విషయాలు చెప్పారు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు హృదయములను పరిశోధించువాడు. నా అంతరంగములో మీకేదైనా ఆయాసకరమైనదేమో, ఆయాసకరమైన మార్గము నాకున్నదేమో చూడుము. దావీదు అంటాడు కదా 139వ కీర్తన, నీకు ఆయాసకరమైన మార్గము నాకున్నదేమో అదే హృదయమును పరిశోధించు. రెండవది పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. సెకండ్ వన్ అంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. మొదటిదేమో హృదయములను పరిశోధించువాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మేధస్సు కలిగి. అదేనా? ఇక రెండవది రాసుకోండి. సంకల్పం. ఏంటది? సంకల్పం. 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం. ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చును. సెకండ్, కార్యసిద్ధి. అంటే కార్యసిద్ధి అంటే మన కార్యములను పరిపూర్ణము చేసే పరిశుద్ధాత్మ. ఆత్మ ఒక్కడే నానా విధములైన వరములను ఇచ్చిన దేవుడు కార్యసిద్ధి కూడా కలుగు చేయాలి. కార్యసిద్ధి. కాబట్టి దేవుడు కార్యసిద్ధి కలుగు చేయు పరిశుద్ధాత్మ దేవుడు.
కార్యసిద్ధి కలిగి చేయు పరిశుద్ధాత్మ. ఇది సంకల్పం. ఏంటిది? మూడవది రాసుకోండి. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 15:30. రోమీయులకు రాసిన పత్రిక 15:30. సహోదరులారా, నేను లుదియాలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలనని ప్రేమను బట్టి మన ప్రేమయను లక్షణం ఆత్మ యందు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమయను లక్షణము ద్వారా మీ వద్ద కూర్చున్నట్లుగా చేశాడు. అంటే మూడవది ప్రేమ. ప్రేమ ఏంటది? ఆయన ప్రేమతో కూడిన కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో కూడిన. రమేష్ కొత్తగా ఉంది నీకు? ఎక్కుతుందా లేవా? ప్రేమతో కూడిన కార్యములు జరిగించడానికి శ్రమలో ఉన్నాడు హృదయాలో. వాళ్ళందరి నుంచి తప్పించబడి సహోదరుల వద్దకు వచ్చి విశ్రాంతి పొంది వారితో ప్రేమైన లక్షణాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు చూపించాడు. ఓకే, ఇక 4వది రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీ 4:30 అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన ఆ వ్యక్తిగత లక్షణాల్లో 4:30 దేవుని ఈ మాట చాలా విలువ. పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి అంటే మనము ఎప్పుడైతే దేవుడు దుఃఖపడతాడంటే దేవునికి అయిష్టమై దేవుని కార్యములకు వ్యతిరేకంగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నువ్వు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించేది మనల్ని చూచి, మన కార్యములను చూచి ఆయన సంతోషించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేదని వ్యతిరేకంగా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా కార్యములు చేస్తామో వాడు దుఃఖపడతాడా లేదు. కాబట్టి దేవుని మేధస్సు కలిగిన వాడు. రెండవదేమో ఆయన సంకల్పం కలిగిన వాడు. ప్రేమైన లక్షణం పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. 4వది పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. కాబట్టి ఈ 4 విషయాలు పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. వ్యక్తిగత ఏమేమి ఉన్నాయి? మేధస్సు ఉంది, సంకల్పం ఉంది, ప్రేమ ఉంది, దుఃఖం ఉంది. ఈ 4. దుఃఖపడతాడు, ప్రేమిస్తాడు, అలాగే సంకల్పము నెరవేరుస్తాడు, మేధస్సుతో మన హృదయములను పరిశోధిస్తాడు. అర్థమైంది కదా? ఓకే, నేను మరలా ఇంకా మరొక స్టెప్ వెళ్తున్నాను. మరొకటి మూడవది ఇది 2లో 4 విషయాలు రాస్తున్నాను. ఇక 3లో పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులు, వ్యక్తిగత కార్యములు. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత కార్యములు. వ్యక్తిగత కార్యములు, వ్యక్తిగత పనులు అనుకోండి. వ్యక్తిగత పనులు అన్న కార్యం. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులు అని రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనిషినికి మాత్రమే ఉండగలిగిన అనేక గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనుషునికి గుణ లక్షణాలు. గుణము అంటే మన వ్యక్తిగతమే. ఆ లక్షణాలు మంచి ఉంది, చెడు. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. మరి ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, అలాగే ఇవ్వచ్చు, దాచుకోవచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు తెలియదు. నువ్వు ఇస్తేనేమో దాతృత్వం, ఇవ్వకపోతేనేమో అది పెరుగుతుంది. ఇట్లాంటివి. కాబట్టి ఇక్కడ మనుషులమైన మనందరికీ ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, ఇప్పుడు మనం ఉన్నాం, ఒక్కోసారి మనం ఉన్నాం
బ్రదర్ నాకు కొంచెం సాయం చేయండి అని అనుకో, ఈ వ్యక్తికి ఇవ్వాలో వద్దు అనేది మన మనసులో ఉంటుంది. బ్రదర్ నాకు కొంచెం సాయం చేయండి అనుకో, ఇవ్వకూడదని మనసులో వెంటనే ఏమంటారు తెలుసా, అయ్యో మళ్ళీ అడిగావు బ్రదర్, నేను నిన్ననే బ్రదర్కి కావాల్సినంత ఇచ్చేసాను, ₹1 కూడా లేదు. ఉంటాయి, ₹1 కూడా లేదు. మన ఆడపిల్ల దగ్గరికి వచ్చేసరికి, అక్క ఒక చాళ్ళు బియ్యం ఎక్క, దేవుడు తోడు అమ్మాయ అన్ని పొద్దునే ఊడ్ చేశాను, ఒక ఇద్దు కూడా లేదు అంటే గుణ లక్షణాలు తెలియజేసేది. అందుకని 4 లక్షణాలు కూడా యువకుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే 4 లక్షణాలు. ఒకటి 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం చదవమా. మనకైతే దేవుడు వాటన్నిటినీ తన ఆత్మ వలన బయలుపరిచే, మర్మములను బయలుపరిచే పరిశుద్ధాత్మ. మర్మం అంటే మిస్టరీ, అంటే ఒక మర్మం తెలియని దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియని దాన్ని కూడా, ఏమా నాకు ఈ సమస్యలాగా ఇదిలాగా అంటుంటే దేవుడే మార్గమును తెలియజేస్తాడు. అర్థమైనా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మర్మములను కూడా పరిశోధిస్తాడు. దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తాడు. అర్థమవుతుందా? మొదటిది, పరిశుద్ధాత్మ ఆ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులలో మనుషునికి ఏమాత్రం ఉండవలసిన గుణ లక్షణాలతో పాటు పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆరోపించబడి, పరిశుద్ధాత్మ ఆయన ఏంటి, ఆ మర్మములను కూడా పరిశోధిస్తాడు. ఈ మర్మమైన దాన్ని కూడా పరిశోధిస్తాడు. మర్మములు తెలియని వాటి, మర్మం అంటే తెలియని. ఓకేనా? రెండవది, మన పక్షముగా విజ్ఞాపన చేసే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేసేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మన యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేసి. ఇప్పుడు మీరు గమనించారా, కొన్నిసార్లు మనకు ప్రార్థన నడిపింపు రాదు. మన వాళ్ళందరూ ఏమంటారు, ఆత్మ నడిపింపులేదు అంటుంటారు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనోవాక్య కర్మలు యందు నిలబడి కూర్చొని దేవా నీ సన్నిధి నాతో ఉంచమని అడుగుతున్నావో, నీ పక్షముగా నీకు తెలియకుండానే నీలో నుంచి ఆ మూలుగులతో కూడిన విజ్ఞాపన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు. ఒకసారి మేము నిలబడతాం, మాట్లాడడానికి కూడా శక్తి ఉంటుంది, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడిస్తాడు. కొన్నిసార్లు మేము బలహీనంగా ఉంటాం. నేను కొన్నిసార్లు ఎప్పుడు కూడా నేను దేవుని వాక్యం ఏ సండే కూడా ఆగకూడదని నా తలంపు. బాగా నాకు శోధకుడు ఏం చేస్తాడు, ఆ రోజే డల్నెస్ తీసుకొచ్చి పెడతాడు. అసలు ఇంట్లో నుంచి బయలుదేరి బండి కూడా నడిపే పరిస్థితి ఉంటుంది. ఏంటి ఇలాగుంది అనుకుంటూనే ఉంటాను. దేవా ఈరోజు నీ కార్యం, కాంగ్రిగేషన్ అంతా వచ్చుకుంటారు, పాస్టర్ గారు ఏం చెప్తారో ఆలోచిస్తుంటారు. ఈ లోపల ఎవరో ఒకరు కాఫీ తెచ్చి పెడితే బాగుండు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది శరీర తత్వం. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మొదలు పెట్టారంటే ఎక్కడి నుంచి వస్తుందో శక్తి వస్తుంది. ఒక 2 నిమిషాలు అట్లా నేను ఉంటానో లేదో శక్తి ఆటోమేటిక్ వస్తే గంట ప్రసంగం వెళ్ళిపోతుంది. అయ్యారు ఈరోజు మంచి వర్తమానం మీరు మాకు సిద్ధపరిచారు. లాస్ట్లో వచ్చి అతను ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు. కారణం ఏంటంటే ఆయన 2వ దాంట్లో మన పక్షంగానే నడిపిస్తారు విజ్ఞాపన. ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకంలో మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది కూడా ఆయన. నేను నడిపించేది ఆయనే, ఈ ప్రార్థన నడిపించేది కూడా ఆయనే. విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. 3వది రాసుకోండి, మనతో మాట్లాడతాడు. గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెడుతూ తన కుమారుని ఆత్మను దేవుడు నా హృదయంలోనికి తండ్రి నాయన అని పిలవటం ఏంటో తెలుసా?
ఇస్లాం పీపుల్, ముస్లిమ్స్ అందరూ కూడా ఏమంటారు? అబ్బా అంటారు. అబ్బా అబ్బా అంటే తండ్రి అని అర్థం. అబ్బా తండ్రి, నాయన అనుచున్నాం. నాయన, తండ్రి. ఆ విజ్ఞాపన ధ్వని ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే లెక్క. అబ్బా తండ్రి అని, అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. కాబట్టి మూడవది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నాడు. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 8:14 వచ్చిన దేవుని ఆత్మ చేత ఈ ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ సన్స్ ఆఫ్ గాడ్. వారు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడంటానికి 8:14 రోమీయులకు రాసిన పత్రిక 8:14 ఏమంటాడు గమనించండి. నడిపిస్తాడు. ఎందరూ చదువురా మాట. దేవుని ఆత్మ తన ఆత్మ చేత ఎందరిని దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని సేవకు. పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, ఏమి తినాలో, ఏమి సిద్ధపరచాలో మన కన్నులకు ఆశ్చర్యం. మన కన్నులకు ఆశ్చర్యం. 4 విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను, రిపీట్ చేస్తున్నాను మళ్ళా. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులు. మనుషులమైన మనకు ఎలాంటి గుణగణాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అలాంటి గుణగణాలే ఉన్నాయి. మనిషినికి అక్కడికి తేడా ఏంటంటే మనం మనిషి ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ. అదొక మనిషి ఆత్మ, మనిషి స్వభావం. ఇక్కడ ఏంటంటే మంచి చెడు దోబూసులాడు. పరిశుద్ధాత్మ దేవునికి మంచి తప్ప కీడు ఉండదు. అర్థమైందా? దేవుని స్వభావం అర్థమవుతున్నారు. మనమే మంచి చెడు, మంచి చేయాలంటే మంచి చేస్తాం, కీడు చేయాలంటే కీడు చేస్తాం, అప్పు చేయాలంటే ఇస్తాం, ఎక్కడంటే కొడతాం. అర్థమైందా? ఇది మనం మనిషి ఆత్మ. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన మంచి చేస్తాడు. సేవకు నడిపిస్తాడు, కూర్చోవాలని కూర్చోబెడతాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఈ కార్యములన్నీ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన 4 లక్షణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మర్మములను పరిశోధిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నాడు. మనలను 4 విషయాలు అమ్మ రాసుకున్నారా? రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమా 8:26. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు లేదా? సత్యస్వరూపిణి ఆత్మ మీ మధ్య ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మాట్లాడుతుంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడి. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపిస్తాడు. రోమా 8:14. 4 విషయాలు చెప్పారు. ఓకే, మొదటిదేమో పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించబడ్డ వ్యక్తిగత లక్షణాలు. రెండవది, అందులో 4 విషయాలు చెప్పాం. మేధస్సు, సంకల్పం, ప్రేమ, దుఃఖం. మొదటి దాంట్లో. రెండవ దాంట్లో పరిశుద్ధాత్మకు ఆపాదించిన వ్యక్తిగత పనుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మర్మములను పరిశోధిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవది, పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరొక విషయం చూద్దాం. ఇది 4వ పాయింట్. ఇది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా వ్యవహరించడం. రాసుకోండి, త్వరగా రాసుకోండి, ముగించిపోతున్నాను. తల్లిగా ఉంది. ఇప్పుడు ఎట్టుందంటే భారముగా ఉన్నవి శరీరములు, భారముగా ఉంటాం. వదిలిపెడితే బాగుండు, ఇంటికి వెళ్ళి చూపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా వ్యవహరించడం. ఒక వ్యక్తిగా వ్యవహరించడం. అనుసరించడం వేరు, వ్యవహరించడం వేరు. రాసుకున్నాను నాన్న.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా వ్యవహరించడం ఎలాగునా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఎలా వ్యవహరిస్తాడు? యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికై విరోధమైన. అక్కడ ప్రవక్త అయిన యెషయా చెప్పబడ్డ మాట, తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు, దానికి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించాడు. అంటే దుఃఖాన్ని కలుగు చేశారు, ఆయన ప్రజలు ఆయనకి దుఃఖాన్ని కలుగు చేశారు. మొదటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలుగు చేశారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖం కలుగు చేశారు? వారు తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు వలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించారు. రమేష్ అర్థమవుతున్నాయా? మొట్టమొదటి నుంచి వింటేగా నీకు అర్థం కాదు. ఓకే, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలుగు చేశారు. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడ్డాడు అని అంటే తిరుగుబాటు. అంతేనా? తిరుగుబాటు దేవుని మరచి దేవుని పట్ల వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఆ దేవుడు దుఃఖపడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది వినాశం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అబద్ధమాడినందుకు దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చలేదు. అప్పుడు పేతురు అననీయ కొంత భూమిని పరిశుద్ధాత్మ దేవునికి తీసుకొచ్చి ఈ పొలం అభివృద్ధి తీసుకొచ్చి దేవునికి వాళ్ళని తలపిస్తే కొంత దాచుకున్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు లేచి నిలబడి, అననీయ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుచున్నావు, కొంత దాచుకున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చారు. ఇది రెండవది. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడిన అననీయ సఫీరా. కానీ మోసపుచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుని అననీయ సఫీరా. అననీయ సఫీరా. అర్థమవుతుందా? అన్నయ్య సఫీరా గురించి విన్నారు కదా. ఇక నేను విడమర్చి చెప్పడానికి వీ హ్యావ్ నో టైం, సమయం లేదు. మీరందరూ కొంతమంది తూలుతున్నారు తాగుబోతుల కంటే అన్యాయం. అందుకని త్వరగా నేను ముగించబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు మూడోది చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 12:31-32. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణను వారికి క్షమాపణ ఉండదు, కానీ ఆత్మ విషయమైన పాప క్షమాపణ. పరిశుద్ధాత్మను దూషిస్తే పాప క్షమాపణ లేదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దూషించితే ఇక పాప క్షమాపణే. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ. అంటే పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఏ పాపమైతే ఉందో ఇక క్షమాపణే లేదు. ఇది చాలా డేంజరస్ వర్డ్. ఆత్మను మోసపుచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఇది చాలా యుగమందైనను రాబో యుగమందైనను మరొక యుగంలో మనం ఉంటామనేది ఈ నిర్ధారణ. మనం ఇక్కడ కాదు, మరొక యుగం ఉంది, ఆ మహిమలోకంలో ఉంటాం. అక్కడ యుగమందైనా కూడా పాప క్షమాపణ నిర్ధారణ చేస్తూనే ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు, దూషించకూడదు. నువ్వు నీకు తెలిసినా దేవుని కూర్చి అబద్ధమాడటం, ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం చేయటం, మోసపుచ్చటం, అలాగే దూషించడం ప్రమాదకరమైన విషయాలు. మీకు తెలియదు, కొన్ని విషయాలు మన భవిష్యత్తులో మాట్లాడుకోవచ్చు. ఒక మనుషుడు అబద్ధమాడాడు, దానివల్ల శిక్ష అనేది తప్పించుకోలేదు. ఒక మనుషుడు నేరం చేశాడు, తను ఒప్పుకొని పశ్చాత్తాపడితే పర్లేదు, క్షమించబడ్డాడు. ఒప్పుకోకుండా అదే పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, చివరికి అది శిక్షకు గురి అవుతుంది. మీరు గమనించారు, పోలీస్ స్టేషన్లో పెట్టింది ఏందో తెలుసా? ఇక్కడ నువ్వు ఏదైనా నేరం చేసావు అనుకో, స్త్రీను నా మీద అన్యాయముగా
దూషించాడు, నన్ను అన్యాయంగా మాట్లాడాడు అని వెళ్ళి నేను కేసు పెడితే అతను మాట్లాడిన దానికి ఎందుకబ్బాయి ఏం క్లాసెస్ చూసి ఆ సెక్షన్ పెట్టి అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆశ్రయపురాలు న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని తెలుసుకోవడానికి. పెద్దల సమక్షంలో సరిగా లేకపోతే ఆ శిక్షావిధి కలుగు చేయడానికి అక్కడ ఉంది. ఎవరు చేయకపోతే న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చుతాడు. అంత వరకు సహించాలి. అందుకే విధవరాండ జోలి పోవద్దు, దిక్కులేని వారి జోలి పోవద్దు, దూషణగా మాట్లాడకూడదు. అప్పుడప్పుడు మన పల్లెల్లో గ్రామాల్లో అక్కడక్కడ అనుకుంటారు, ఏంద్రా తినడానికి టికాణా లేని ఎదవ కూడా నువ్వు మాట్లాడేవాడు, ఎక్కడి నుంచి వచ్చావని నేను దూషణ మాట్లాడాను. కానీ అలాగ మాట్లాడడానికి నీకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని మర్చిపో. నీ బలం వల్ల, జ్ఞానం వల్ల, తెలివితేటల వల్ల, లేకపోతే నీ అండబలం వల్ల మాట్లాడితే బలహీనుడైన వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. ఓకేనా? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుని దూషించకూడదు. ఒకవేళ దూషిస్తే క్షమాపణే లేదుగా, నో మోర్ ఫర్గివ్నెస్. అర్థమైందా? దేవుని దూషించడం ప్రమాదకరం, నీకు తెలిసిన తెలియదు. రెండవది మనం మాట్లాడదు, పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడకూడదు, మోసపుచ్చకూడదు. దేవుని ముందు నువ్వు మోసపుచ్చాలంటే మోసపుచ్చలేదు కదా. అదే పేదలు చెప్పాడు, అన్నయ్య ఎందుకు మోసపుచ్చావు, ఎందుకు మోసపుచ్చావు. ఆ పై వచనమును తిరుగుబాటు వల్ల దుఃఖము కలుగు చేశారు. తిరుగుబాటు వల్ల తిరుగుబాటు వల్ల దుఃఖం, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలుగు చేశారు. రెండవది పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడి మోసపుచ్చారు. మూడవది పరిశుద్ధాత్మ దేవుని దూషించి క్షమాపణే. 3 విషయాలు మనం చేస్తున్నాం కదా. కాబట్టి ఈ సమయంలో మీరు కూడా యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు సమయంలో ఆయన శిష్యులకు ఏమైందనో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు కూడా అలాగే యేసు ప్రభువు వారు శరీరధారి ఉన్నప్పుడు ఈ విషయాలు శిష్యులకు ఎలాంటి ఉపదేశం చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇప్పుడు ఇంత వెల్కమ్ వచ్చేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగుందంటే శిష్యులకు ప్రభు యేసుక్రీస్తు ఎలా ఉపదేశకుడు ఉన్నాడో మనందరికీ కూడా అలాగే దేవుని బిడ్డలున్న మనందరికీ కూడా ఈ 3 మనకు కూడా ఎలాగున్నాడో ఆయన ఉపదేశకుడు లాగా, కానీ క్రిస్టియానిటీకి నడిపించే నాయకుడు లాగా ఒకే సంబంధం మనల్ని నడిపించే అర్థమైంది కదా. మీకైతే తెలుగు విషయాలు చెప్పాను. మరొకసారి క్రోడీకి రాసుకుందాం. విష్ణు పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు ఏంటి అంటే జనరేటర్. అయితే 4 ఆయన వ్యక్తిగత విష్ణువైన వ్యక్తి పరిపాలన. 4 లక్షలు దుఃఖమైన వ్యక్తి పరిపాలన ప్రేమించగలడు, సంకల్పం ఇక పరిశుద్ధాత్మ దేవుని మనిషికి పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఏంటి అంటే మర్మములను దేవుడు చేయించున్నాడు. ఆయన మన ప్రభువైన ఈ సృష్టిలో ఉన్న వారందరినీ కూడా జరుగుతున్నట్టుగా చేసే వారిని తీసుకుని దేవుడు ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయలేదు. కాబట్టి చిత్రత్వమైనది. కాబట్టి 3 విషయాలు ఇస్లామిజంలో మన పక్షముగా ఏకేశ్వరనాథం. ఓకే, పరిశుద్ధాత్మ లలాట మాట్లాడుతుంది. లలాట ఏ అవసరం లేదా మనతో లోపల నొసట మీద రాయబడింది ఏదో రాస్తారు. ఒకసారి అన్యాయంగా మాట్లాడుతుందని ఇస్లాం దుర్మార్గంగా మాట్లాడారు. ఏది మాట్లాడకూడదు, మహమ్మదీయ మతము ఇవి ఇలా. కాబట్టి ఇక్కడ మనకి ఆ ఇస్లాం జోలి కానీ హిందూ మతం జోలి పోట్ల క్రిస్టియానిటీకి వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. అవి ఇప్పుడు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వీరిని తీసుకొని దేవుని రాజ్యంలో, దేవుని పరలోక రాజ్యంలో వారిని తీసుకురావడానికి ఆదరణకర్త. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగా ఓకే పర్సనల్ ఎవరి కాలంలో తిరుగుబాటు చేసే వారి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఎవరు తిరుగుబాటు
ఎందుకంటే తండ్రి అయిన దేవుడు సృష్టించాడు, కుమారుడిని ఇప్పుడు ప్రార్థన చేయించున్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆదరణకర్తైన దేవుడు పరిశుద్ధాత్మ. ఎవరైనా ఆదరణకర్తైన దేవుడు పరిశుద్ధాత్మ. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఒక వ్యక్తి. ఇది రెండవది. మూడవది పరిశుద్ధాత్మ దేవుని దూషించదు, ఒక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కాదు. మనం ఎప్పుడు శక్తిని మాట్లాడవచ్చు కానీ మనిషి కుమారుని శక్తి కాదు. మరి పాపక్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ కలుగనే. పరిశుద్ధాత్మ వారి సేవలు ఉన్నప్పుడు శక్తి కాదు. దేవుని కుమారుడు రక్షించుకుని మీరు శక్తి అన్నమాట మాట ఎప్పుడు కూడా శిక్ష వ్యక్తి ఎవరైనా గొప్ప రక్షణను కలిగిన వాడు శక్తి కాదు. అంటే ఈ మాటలు కాబట్టి ఇక్కడ మీరు పరిశుద్ధాత్మని వ్యక్తిగానే మీకు పర్టికులర్ గా చెప్పబడుతున్న పరిశుద్ధాత్మ వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవునితో మనకి ఎలాంటి దేవుని మన జీవితం చాలా చిన్నది కానీ దేవుని పిలుపు మీకు అక్షరన్నారు. దేవుని పిలుపు అనేది ఎంత విలువైంది. మీరు దేవుని కొరకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలమును పోగొట్టుకోలేదు. దేవుని పరిచర్య చేశారనుకోండి, అది నిలబడుతుంది, అది నిలబడుతుంది. దేవుని పరిచర్య అత్యున్నతమైన పిలుపు అంటారు, అత్యున్నతమైన పిలుపు. ఈ పిలుపులో మనందరం భాగస్వామ్యం అవుతున్నాం. ఈ భాగస్వామ్యంలో మొదట దేవుని గురించిన విషయాలు మనం కనుగొన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు అవి మన హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయంలో భద్రపరచుకొని బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడితే ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. మనం వాక్యం చెప్పగలిగిన వారమే కానీ ఒప్పింపచేవాడు, వారిని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. రైట్, యు ఆర్ రైట్. కాబట్టి ఇప్పుడు మీరు గమనించగలిగిన విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మరి మూడో వ్యక్తిగా అనుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. గాడ్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అనేక ఆ పదాలు ఉంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించిన శాస్త్రమే న్యూమటాలజీ. న్యూమటాలజీ గ్రీక్లో న్యూమా అంటే ఆత్మ అని అర్థం. న్యూమా అంటే ఆత్మ. ఏంటది? ఇంకా కొంచెం లోతుకు వెళ్తే బలమైన గాలి అని ఉంటుంది. విండ్ అంటే బలమైన గాలి అంటే ఆ పదం కూడా రాసుకుంటే అది ఆత్మ రాసుకోండి. ఈయన గురించి గాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడిన పేర్లు బైబిల్ అంతట్లో కొన్ని చెప్తాను. పరిశుద్ధాత్మ దేవునికి వినియోగించిన పేర్లు. ఒకటి శ్వాస, రాసుకోండి. పరిశుద్ధాత్మ దేవునికి వినియోగించిన పేర్లు. ఒకటి శ్వాస, రాసుకున్నారమ్మా. రెండు శక్తి, శ్వాస, శక్తి. మూడవది అగ్ని. నాలుగు నూనె. ఐదవది నీళ్లు. ఐదు వచ్చేసాయా? ఏమేమి చెప్పుకున్నాం? శ్వాస, శక్తి, నూనె, నీళ్లు. ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించబడినటువంటి నామధేయం. అర్థమైనా? పేర్లు ఏంటవి? వినియోగించబడ్డ పేర్లు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించుచుంటాడు. మానవాళ్ళని ప్రేమించుచుంటాడు. రాసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించుచుంటాడు. మనలను ప్రేమించువాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్నేహితుడిగా ఉంటాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించుచుంటాడు, మనకు స్నేహితుడిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. ఇవన్నీ ఉన్న దైవ పురుషుడని మనం తెలుసుకోవచ్చు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించుచుంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. వీటన్నింటిని బట్టి దైవ పురుషుడని పరిశుద్ధాత్మని గురించి మనం తెలుసుకోగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించుచుంటాడు. రెండవది, స్నేహితుడిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. రాసుకుంటారయ్యా, నేను ఎవరిని అడిగితో చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించేవాడు ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి దైవ పురుషుడని మనం తెలుసుకోగలం. పరిశుద్ధాత్మ దేవుడు దైవ పురుషుడని తెలుసుకోగలం. ఓకేనా? ఆయనకి ఆపాదించబడ్డ, పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించబడ్డ పేర్లు శ్వాస, శక్తి, అగ్ని, నూనె, నీళ్లు. అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించుచుంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, ఆదరణకర్త అయిన దేవుడిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనము దైవ పురుషుడని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది, ఈ మాట గురించి మీరు ఒక విషయాన్ని మీకు పొందుపరచాలి. ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. యోహాను సువార్త అందరూ తీసుకోండి, ఆ భాగం చదవండి. అందులో మీరు తీసుకుంటే నేను కొంచెం దీన్ని విడవచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఇది చాలా కీలకమైన అంశం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదవగలరా? అందరూ చదవలేకపోతే అందరూ ఒక రమ్మ అందరికి తీసుకొని ఇంకా బైబిల్లే ఓపెన్ చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. మీరు అందరూ బైబిల్ తీయాలి. బైబిల్ తీస్తే ఒకసారి చూడండి, అందరూ చదువుకోండి. లేకపోతే ఒకసారి చదువుకోండి, త్వరగా చదవండి గట్టిగా. శరీరముగా జన్మించిన శరీరమును, ఆత్మముగా జన్మించిన ఆత్మయులను మీరు కొత్తగా జన్మించబోదని నేను మీకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. వారికి ఇష్టమైనటువంటి విధులను దాని శబ్దం విధులే కానీ ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి పోలేదు మీకు తెలియదు. ఆత్మలుగా జన్మించిన ప్రతి వాడిని అలాగనే ఉన్నాడని. అందుకు నికోదేము ఈ సంగతి ఎలా సాధ్యమని ఆయన కాబట్టి ఇప్పుడు మీరు గమనించవలసింది, ఇక్కడ మీరు అందులో మీకు బాగా గుర్తుపట్టినటువంటి మాట చెప్పగలరా? నీటి మూలంగాను, ఇంకా ఆత్మ మూలంగాను, ఇంకా 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 మీ బుర్రకు పదులు పెడుతున్నాం. మేడం గారు మీరు ఫాస్ట్ అవ్వాలి, చెప్పాలి. గాలి తనకి ఇష్టమైన చోట జన్మించటం. ఎవరెవరు జన్మ పేరు ఏం పేరు చెప్పండి? నూతన జన్మ. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 3వ అధ్యాయము 2వ వచనం. దగ్గరికి వస్తున్నారంటే, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కీలకమైన మాట మీకు దొరికింది. అందుకు చూడండి, ఏం దొరికింది? ఒకడు క్రొత్తగా జన్మించితేనే. క్రొత్తగా అసలు మీరు ఈ సందర్భం వచ్చిన వ్యాఖ్యల్లో నేను మీకు ఇది ప్రసంగంగా చెప్పడం జరుగుతుంది. రాత్రిపూట నికోదేము అనబడ్డ పాండిత్యము కలిగిన వ్యక్తి నికోదేము. ఎవరైనా? నికోదేము
అంటే ఇతని పేరు ఒక రకంగా చెప్పాలి అంటే నికోదేము అనే ఆ మాటకు వేదములను ఎరిగిన వాడని అర్థం. వేదిక స్కాలర్ అంట, వేదములను ఎరిగిన వాడు. ఇతను అంతకుముందు సూచిక్రియలు చూశాడు. ఎక్కడ? కానా వివాహంలో ఒక సూచిక్రియ జరిగింది. నీళ్ళే ద్రాక్షారసంగా మారిపోయాయి. నీళ్ళే ద్రాక్షారసం. హౌ ఇట్ పాసిబుల్? ఇది దేవుడితోనే ఆ సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ మాట ఇందా చదువుకున్న భాగంలో, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడ ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలు ఎవడను చేయలేని అతనితో. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది, అద్భుత కార్యములు వేరు, సూచక కార్యములు వేరు. మీరు ఇది రాసుకోవచ్చు, తర్వాత చెప్తాను మళ్ళా. అద్భుత కార్యములు వేరు, సూచక సైన్స్ అంటారు. మిరకిల్స్ అనేవి వేరు, అద్భుతాలు వేరు, సూచక క్రియలు వేరు. ఈ సూచక క్రియ ఏంటి అంటే ఆయన చేసింది కానా వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చు. కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మన రాత్రి వేళ ఇది తెలిసిన పాండిత్యం కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రం అంతటిని పుక్కిట పురాణంగా చదివిన వ్యక్తి. ఆయన పేరు నికోదేము. ఎవరైనా నికోదేము. నికోదేము అన్న మాటకు అర్థం ఏంటంటే వేదములను ఎరిగిన వాడని అర్థం. వేదిక్ స్కాలర్ అంటారు. కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. వేదిక్ స్కాలర్ వేదముల అంతమును ఎరిగిన వాడు వేదాంతి అంటారు. వేదం యొక్క అంతమని ఎరిగిన వాడు వేదాంతమని. కానీ బైబిల్ మాత్రం వేదాంతం అని. వేదం యొక్క అంతము వేదాంతం. బైబిల్ అలా చెప్పరు. దీన్నేమో దైవ జ్ఞానము అన్నారు, థియాలజీ అన్నారు. థియాలజీ అంటే దేవశాస్త్రం అంటారు. మన బైబిల్ పేరు దేవశాస్త్రం. బైబిల్కి మరొక పేరు కూడా రాసుకుంటే దేవశాస్త్రం. మనం చదువుకుంటుంది, ఇప్పుడు నేర్చుకుంటుంది న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మని గురించిన, ఇంతకుముందు క్రిస్టాలజీ గురించి విన్నాం. దేవుని గురించిన శాస్త్రం దేవశాస్త్రం. ఏంటది? దేవశాస్త్రం. థియాలజీ అంటారు. ఏమంటారు? థియాలజీ. దేవుని అన్ని శాస్త్రములకల్లా దేవశాస్త్రం చాలా విలువైంది అని ఉంటుంది. ఏం రాసుకున్నారయ్యా? బైబిల్ పేరు దేవశాస్త్రం, దాన్ని థియాలజీ అంటారు. బైబిల్ అనేది కూడా ఇంగ్లీష్ పదమే. పరిశుద్ధ గ్రంథమే దేవశాస్త్రము. దేవుని గురించిన శాస్త్రం దేవశాస్త్రం. ఎవరిని గురించిన శాస్త్రం? హ్యూమనిజం, హ్యూమటాలజీ అంటే మానవ శాస్త్రం. ఏంటది? మానవ శాస్త్రం. మరి థియాలజీ అంటే దేవశాస్త్రం. దేవుని గురించిన, దేవుడు ఏమై ఉండను, ఆయన ఉనికి ఏమై ఉంటుంది ఇంతకుముందు మనం విన్నాం. కాబట్టి మనం నేర్చుకునేది దేవశాస్త్రం. ఇందులో భాగంగా పరిశుద్ధాత్మని గురించిన శాస్త్రం. పరిశుద్ధాత్మని గురించిన శాస్త్రం. ఇప్పుడు మనం నికోదేముని గురించి మనం కొంతసేపు ఆయన గురించి వివరాలు తెలుసుకుందాం. నికోదేము అన్న మాటకు అర్థం చెప్పాం. వేదములు ఎరిగిన వాడిని అర్థం. ఇతడు ఆనాటి సమాజం, యూదా సమాజంలో ఒక పరిసయ్యుడు. ఎవరైనా పరిసయ్యుడు, పార్సీస్ అంటారు. పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు, వీళ్ళందరూ కూడా వారికి వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. వివిధ రకాలైన టైప్ మనకి డినామినేషన్స్ ఉన్నాయి కదా. ఏది ఒక సంఘానికి ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి కూడా అలాగే ఉంటాయి. పరిసయ్యులకి శాస్త్రులకు ఉన్న లక్షణం ఏంటంటే శాస్త్రం అంతా ఎరిగిన వాడు. ధర్మశాస్త్రమే ప్రాముఖ్యం. అంటే ధర్మశాస్త్రం ఒకటే చాలా అనుకునేవాడు. ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు, బలులు, అర్పణలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రాముఖ్యమని ఎరిగిన వాడు, దాని గురించి పాటించేవాడు. అలాంటి వ్యక్తి అర్ధరాత్రి వేళ ప్రభుల వారు ఉన్న చోటుకు వచ్చి, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఈ సూచిక క్రియలు చేయలేవు. కాబట్టి మరి ఇవన్నీ తెలుసుకోవాలి ఉంది అని అందుకు యేసు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఇది ఎలా? కొత్తగా జన్మించాలి. ఇదేంటి? నేను మరలా జన్మించడమా? నేను మరలా జన్మించడం అంటే శాస్త్ర పాండిత్యం ఉంది కానీ వాస్తవిక సత్యం తెలియదు. వాస్తవిక సత్యం ధర్మశాస్త్రం అంతా చెప్పగలరు. ఆనాటి యూదా సమాజంలో మరి విశిష్టమైన స్థానాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్న ఈ నికోదేము మరి ధర్మశాస్త్రాన్ని పుక్కిట
పుక్కిట పట్టుకున్నటువంటి వ్యక్తి ఎటు నుంచి చెప్పగలిగిన యూదుల పిల్లలందరికీ కూడా మనం కూడా చర్చెస్లో రెండింపుడు నేర్పిస్తాం. ఒకటి 10 ఆజ్ఞలు, మన పిల్లలందరికీ కూడా 10 ఆజ్ఞలు నేర్పిస్తాం. రెండవది నూతన నిబంధనలకు వచ్చేసరికి నవధన్యతలు నేర్పిస్తాం. నవధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఉన్న విషయాల్లో అక్కడ నవధన్యతలు ఉన్నాయి. కొండ మీద ప్రసంగం ఈ పిల్లలందరికీ నేర్పిస్తారు, అన్ని స్కూల్ విద్యార్థులందరికీ నేర్పిస్తారు 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల ద్వారానే ఏదైనా చేయాలి. అందుకనే పిల్లలందరికీ కూడా అవి నేర్పిస్తారు. సో ఈ సమయంలో నికోదేము నూతన జన్మ అని అంటే అసలు ఏంటి అనుకుంటాడు తెలుసా? మరి నూతనంగా జన్మించిన పునర్జన్మని అనుకుంటున్నాడా, లేకపోతే ఏంటి? అసలు ఒక రకంగా చెప్పాలంటే మరి తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా జన్మించాలంటే అది విడ్డూరంగా అనిపించింది. ప్రభువు వారు చెప్పిన ఒక మాట ఏంటంటే నీటి మూలంగా. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మకి ఆపాదించే పేర్లు ఏంటి? ఒకటి నీరు, ఆత్మ. ఏంటది? నీరు, ఆత్మ. నీరు, ఆత్మ. ఇక్కడ కూడా ప్రభువు వారు అదే మాటను సంబోధిస్తూ ఒకటి నీటి మూలంగా, రెండవది ఆత్మ మూలంగా. ఒకటి నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ అతడు త్వరలో దేవుని రాజ్యంలో చూడలేడని మీతో నిశ్చయముగా. అప్పుడు ఆయన సమాధానం ఏంటి తెలుసా? ముసలవాడైంది నేనేలాగు ఇది సాధ్యమని అడిగాడు. చూడండి 4వ వచనంలో మాట అన్నాడు. అందుకు నికోదేము, ముసలవాడైన నేను మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి ఆయన అడుగగా యేసు ఇట్లా అనడం చాలా. అంటే నేను మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి కొత్తగా జన్మించాలనే ఆ విపరీతమైన ధోరణి భావం. ప్రభువు వారు నీటి మూలంగా, ఆత్మ మూలంగా, నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో చేరడని ప్రభువు వారు. అది ఆయనకి అర్థం కాదు. అంటే లోక జ్ఞానం ఉంది, ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది, వేదములను చదివిన వాడు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగిన వాడు అర్ధరాత్రి పూట వెళ్ళి ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఒక మనవి చేసుకుంటున్నాడు. ఇవన్నీ నువ్వు చేయడానికి దేవుడు నీకు తోడై ఉంటేనే, దేవుడు నీ పరలోకం నుండి వస్తేనే కానీ ఇవన్నీ చేయలేదు. అంతకుముందు కళలో జరిగింది కదా, దాన్ని బట్టి. అందుకని ఇప్పుడు నికోదేముకున్న ఆలోచనను బట్టపై ప్రభువు వారు అరటిపండు ఒలిచిపెట్టి నోట్లో పెట్టినట్టుంది అసలు ఆ మాట. ఒకటి నీటి మూలంగా, ఆత్మ మూలంగా. ఒకటి నీటి మూలంగా. ఈ నీటి మూలంగా అనే మాట దగ్గరికి వచ్చేసరికి మనం కొన్ని విషయాలు యేసు ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో వెతుకుతున్నట్లు నికోదేములుగా అవ్వచ్చు. యేసు ప్రభువు వారిని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, ఈయనలో ఏదో ఉంది, ఈయనలో ఏదో శక్తి ఉందో ఏదో ఉంది. దేవుడు తోడై ఉంటేనే తప్ప దేవుడు అసలు ఈ విధంగా చేయడం అనేది అసాధ్యం. అందుకని యేసు ప్రభువు వారు ఏదో వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువు వారు బట్ట బయలు చేశాడు. కాబట్టి ఇక్కడ మరి క్రొత్త జన్మ పునర్జన్మ పాండిత్యపరంగా అది జరిగి తీరాలన్న సంకుచిత అభిప్రాయంతో పాక్షిక పాండిత్యముతో మునిగి తేలాడు నికోదేము. పాండిత్యం ఉంది, సమాజంలో గౌరవం ఉంది, వేదాంతం గమలీయేలు పాదముల వద్ద నేర్చుకున్నాడు విద్య. ఈయన ఎవరో కాదు, గమలీయేలు. ఎవరైనా గమలీయేలు వేదాంత శాస్త్రం చదివిన మహనీయుడి దగ్గర బైబిల్లో దరిదాపు 66 పుస్తకాలు రాసిన వారిలో పామరులు మొదలుకొని పండితుల వరకు ఉన్నారు. అర్థమైందా? పశువుల కాపర్లు మొదలుకొని ప్రధాన మంత్రులు ఉన్నారు. ఈ వీటిలో మీరు గమనించగలిగితే పశువుల కాపరి ఆమోసు. పాండిత్య విజ్ఞానం కలిగిన వాళ్ళు నూతన నిబంధనలు 2 ఉన్నారు. ఒకటి యోహాను, రెండవదేమో పౌలు. వీళ్ళిద్దరు మాట్లాడే మాటల్లో చాలా మనకు అర్థం కాని మాటలు. యోహాను సువార్త నాకు చెప్పడానికి నాకు 3 సంవత్సరాలు బోధిస్తే 4 సంవత్సరాలు మేము ప్రాక్టికల్కి వెళ్ళాం. 3 సంవత్సరాలు బోధిస్తే 3 అధ్యాయాలుగా ఇన్ని నోట్సులు రాసుకున్నాం. ఒక్కోసారి చదువుతుంటే అవి ఎందుకు దొరకలేదు అని చూస్తాయి. అంటే యోహాను సువార్త ఎంత విలువైందిగా రాసిందంటే ఆ పాండిత్య జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నాం. కనుక ఈ సమయంలో దైవ జ్ఞానం అర్థం చేసుకోవడానికి మరి ధర్మశాస్త్రాన్ని చదివినంత మాత్రాన, ఈయనకి ఇలాంటి ఆలోచన ఉన్నంత మాత్రాన క్రొత్త జన్మంతా సమాధికి అర్థమైంది. కానీ ప్రభువు వారు
ఒకటి నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా, ఈ ఒకటేమో నీటి మూలంగా. ఏంటది? ఒకటి నీటి మూలంగా. ఏంటి క్రొత్తగా జన్మించడం అంటే? పాతదానిలోనే క్రొత్తగా పుట్టడం అని నికోదేము తనకు తానే భావించుకుంటున్నాడు. పాతదానిలో నుంచి అంటే మళ్ళీ తల్లిగర్భంలో ప్రవేశించి మరలా నేను కొత్తగా జన్మించాలనే భావన ఆయనకు ఉంది. కానీ ప్రభువు వారు అది చెప్పట్లేదు, ఆ మాట చెప్పట్లేదు. దీన్నే మనం ఇంగ్లీష్లో న్యూ బార్న్ అంటాం, నూతన జన్మ. ఏంటది? నూతన. మీరు మారు మనసు పొందండి, నూతన జన్మానుభవం పొందండి అని మనకి ఇప్పుడు సువార్తలో చెప్పబడుతున్న మాట. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా గమనించితే, నూతన జన్మ అనగా ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంలో, నూతన విధానాలతో మరియు నూతన పదాలు ఆవిర్భవించడమే నూతన జన్మ. ఇది రాసుకుంటాలి. నూతన జన్మ అనగా ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, నూతన జన్మ అనగా నూతన ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో నూతన జన్మ అనగా ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతనమైన విధానాలతో, నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతన పంథాతో, నూతనమైన పంథాతో ఆవిర్భవించడమే నూతన జన్మ. నూతన జన్మ అనగా మనం రాసుకున్నాం కదా, ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచనలతో, దృక్పథంతో, నూతన పంథాతో ఆవిర్భవించడం. నూతన పంథాతో ఆవిర్భవించడం నూతన జన్మ అనగా అనే మాటకు మీరు అడిగితే ఈ మాట రాసుకోవాలి. ఏం రాసుకోవాలా? ఇప్పుడు చెప్పాను. నూతన జన్మ అనగా ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతన పంథాతో ఆవిర్భవించడం. ఆవిర్భవించడం ఒకసారి పుట్టడం అన్నమాట, అంతే కదా. ఆవిర్భవించింది అని అంటారు కదా, పుట్టడమే. నూతన జన్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆధ్యాత్మికంగా నూతనమైన భావాలు, నూతనమైన మారు మనసు అనే దానికి అర్థం ఏంటో తెలుసా? ఉన్నట్టుండి దేవుని వైపు తిరగడం. దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ హార్ట్. దేవుని వైపు తిరగడం మారు మనసు. మారు మనసు అనగా దేవుని వైపు ఉన్నట్టు తిరిగిపోవడానికి. దేవుడు తట్టు చూస్తున్నాడు. బూదిగంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. తూచేయాలరా. బూదిగంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ, నా వైపు తిరగడంతే. మనం ఉన్నట్టు ఇదివరకు లోకంతో చూస్తున్నాం, ఇప్పుడు దేవుడితో చూస్తున్నాం. ఇక దేవుడే, అంతేనా? అది మారు మనసు, అదే నూతన జన్మ. నూతనమైన భావాలు, నూతనమైన ఆలోచన దృక్పథంతో, నూతనమైన పంథాలు ఆవిర్భవించడమే నూతన జన్మ. నేను నూతనంగా జన్మించాను. ప్రభువు వారు ఒక మాట మీకు సందర్భించిన మాట, యేసు ప్రభువు వారు బాప్తిసం పొందాల్సిన అవసరం ఉందా? ఏ సార్, ఇంతకాలం మనం పరిచయం ఉన్నాం. యేసు ప్రభువు వారు బాప్తిసం పొందాల్సిన అవసరం ఉందా? ఆయన పాపియా? కాదు. మరి ఎందుకు తీసుకోవాలా బాప్తిసం? అందులో ఒక మాట చాలా విలువైన మాట. ఆయనేమో ప్రభువు వారి కంటే పెద్దవాడు, 6 నెలలు పెద్దవాడు. ఆయన పేరు జాన్ ది బాప్టిస్ట్. ఎవరైనా? యోహాన్. బాప్తిసం ఇచ్చి యోహాన్, ఇంగ్లీష్లో జాన్ ది బాప్టిస్ట్ అంటారు. ఆయన నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా పాత్రుడు. సరే, వాల్యుబుల్ వర్డ్. నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పుడు కూడా. ఆ మాట ఆయన ప్రభువు వారు అంటారు, నీతి యావత్తు ఇలాగూ. ఆ పదాలు చదువుతున్నప్పుడే మన హృదయం కదిలించబడుతుంది కదా. ప్రభువు వారు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా కూడా నీతి యావత్తు ఇలాగూ జరుగుతుంది. ప్రభువు వారు ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నాడో, బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద వాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా పావురము వలె ఆయన మీద వాలినట్టు కూడా చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఇవన్నీ కొంచెం మనం తక్షణ అవసరాలలో మనం తప్పనిసరిగా వీటిని గుర్తించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము
మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేర్చబడుటయు పరిశుద్ధాత్మ పావురములే తన మీదకు దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, చదవమా, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా పావురము వలె యేసు ప్రభుల వారి మీద దిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శబ్దం కూడా వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాటను మీరు చదువుతున్నప్పుడల్లా, కాబట్టి ఈ ప్రాముఖ్యమైన విషయంలో నూతన జన్మ అంటే మనం అర్థం చేసుకోవాలి. నూతన జన్మ, దాన్ని మారు మనసు అన్నారు. ఇంకా మారు మనసు జోలికి వెళ్ళకండి, మనసు మార్చుకోండి. నూతన జన్మ అంటే ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతన బంధాలు ఆవిర్భవించడమే నూతన జన్మ. ఏంటి నూతన జన్మ అంటే? ఇదే రావాలి. ఓకేనా? ప్రభువు వారు చెప్పిన మాటలో ఒకడు నీటి మూలముగా, మరొకరేమో ఆత్మ మూలంగా. ఒకరు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించింది. మరి ఎలాగో ఈ రోజున మీరు గమనించలేదు, యేసు ప్రభుల వారు నూతన జన్మను గురించి నికోదేముకు చెప్పబడుతున్నప్పుడు ఆయనకేమో పాండిత్య జ్ఞానంతో ఉన్నాడు. ప్రభుల వారు చెప్తున్న మాట పూర్తిగా అర్థమైనప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో నికోదేము ఉన్నాడు. అంటే దీన్ని చూస్తే ఒక రకంగా చెప్పాలంటే, తాను నేర్చుకున్న విద్య కానీ, సంస్కృతి వల్ల కానీ, కల్చర్ అంట, మన సమాజంలో నేర్చుకున్న కల్చర్ వల్ల కానీ, మరి లేకపోతే మనిషి హృదయ వైఖరిని బట్టి కానీ సంపూర్ణంగా మనిషి మార్చబడతాడంలో మార్చబడతాడు అనేది ఒక వివేకం. విద్య వల్ల మార్చబడతాడు. ప్రవర్తన శాస్త్రాలు ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్ శాస్త్రాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మంచి మంచి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్ అంటాడు. నేను డ్రెస్సు, అపీరెన్స్, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగో నిలబడాలో, ఎలాగో చెప్పాలో ఇవన్నీ నేర్చుకుంటారు. ప్రవర్తన శాస్త్రం అంటారు. విద్య వల్ల, లేకపోతే వారికి ఉన్నటువంటి కల్చర్ వల్ల, సంస్కృతుల వల్ల, మరి లేకపోతే మనిషి హృదయం వైఖరిని బట్టి. దీన్నే డ్రామాటిక్ అంటారు. నటించడం అంటారు. చూసారా? నటించడం. మీకు ఉదాహరణకు బైబిల్లో చేద్దాం. యేసు ప్రభుల వారికి ఇష్టమైన తోటకున్నారు. ప్రభుల వారితో కూడా 3 శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. రాత్రి మీద దూరం వెళ్ళి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడేమో పేతురు, యాకోబు, యోహానులు ప్రార్థన చేస్తున్నారు. ఈ 3 ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి యోధ ఇస్కరియోతు ముందుగా నడుస్తున్నాడు. ఆ దివిటీల వెలుగులో చూసిన బోధకుడా నీకు శుభం అన్నాడు. బోధకుడా, అంతకుముందు ప్రభుల వారు మీరు మెలుగుకుంటే ప్రార్థన చేయమని చెప్పాడు. వీళ్ళు మెలుగు లేకుండా ఇద్దరు జారుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ఈ పని చేస్తున్నాడో ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి ప్రభుల వారిని బంధించిన బోధకుడా నీకు శుభం మాస్టర్ అని చెప్పి, ఆయన బోధకుడా నీకు శుభం అని చెప్పి ముందు పెట్టుకున్నాడు. ఏ ముందు పట్టించాడో ఆ ముందుతో వెంటనే బంధించడానికి వచ్చినప్పుడు పేతురు మేల్కొన్నాడు. నా ప్రభుల వారిని బంధించబోతున్నారు, ఇది అన్యాయం అని చెప్పి అక్కడే మలుపుకున్నాడు ప్రధాన సైనికుడు. అతను కత్తి తీసుకొని డాన్స్ ఆడాడు కాసేపు. అంటే డాన్స్ అంటే కాసేపు ఇంతలో ఇక కత్తి యుద్ధం రాను పరిస్థితి కదా, అందుకని డాన్స్ ఆడనమాట. ప్రభువా నా చేతిలో కత్తి ఉంది, నేను ఎవరిని వేసేస్తానంటాడు. చూడు, వాడు ఎవరిని వేసాడు అర్థం కాలేదు కదా. మళ్ళీ శివుడి దగ్గర పేతులు అంటే కత్తి కరవాలను చేతబట్టిన వాడు వేస్తే అటు తలకాయన లేవాలా, లేకపోతే బాడీలో పడిపోవాలి. అటు చెవి దిగి పడదు. ఏం పడింది? అందుకే డోంట్ ప్లే డ్రామాస్ అంటారు. మన వాళ్ళు చదువుకున్న పిల్లలందరూ కూడా డోంట్ ప్లే డ్రామాలు ఏమోకరమ్మా అంటుంటారు కదా. అందుకని ఇదే పదం అక్కడి నుంచి వచ్చింది. యేసు ప్రభుల వారితో డ్రామా వేస్తే ప్రభుల వారు మెచ్చుకుంటాడు అనుకున్నాడు. ప్రభుల వారు మెచ్చుకోకుండా పేతురు నీ కత్తి నివారణ పెట్టామంట. ఇదేంటి ఆయన మెచ్చుకుంటాడు, నాకు రివర్స్ మళ్ళా అటాకింగ్ జరిగిందని మౌనంగా ఉండిపోయాడు. ఇక పేతురు అక్కడ ఎందుకంటే ఇక ప్రభుల వారు అన్నాడు, ఏ కత్తి తీసుకుంటే ఆ కత్తితో మరణమవుతారంటే ఇంకా అక్కడ జరిగిన సంఘటన మలుపు చెవిని మళ్ళా ముట్టి స్వస్థపరచడం, ఇవన్నీ అక్కడ ఒక యాదృచ్ఛికం జరిగిపోయిన పేతురు ఇంకా పరుగు జంపు
పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ప్రభుల వారి మీద మహాభక్తి కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా ఒక పిరికితనం ఉంది అతను. ఆ పిరికితనం పరిగెత్తుకొని పోయి ఆ ప్రధాన యాజకుడి ఇంత దగ్గర కూర్చున్నాడు. అదేనా ఇక్కడ పోయి వెళ్ళదు. మనం ఇక్కడ కూడా డ్రామాస్ అనేది ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ కొన్నిసార్లు మన సంస్కృతి, మన నటన వల్ల మరి హృదయపూర్వకమైన హృదయంలో మనుష్య హృదయ వైఖరిని బట్టి ఎవరిని చూస్తే అక్కడ పోతే ఇప్పుడు సామెత ఉంటుంది. ఏ రోడ్డుకి పోతే చెప్పండి, మనందరికీ తెలుసు. ఏ రోడ్డుకి పోతే అందరు చెప్పాలి, మీ అందరూ తెలుసు కదా. ఏ రోడ్డుకి పోతే ఆ రోడ్డు మాట సార్, ఈ మాట వాస్తవే కదా. ఏ రోడ్డుకి పోతారా ఆడ తెలిసినా తెలియకపోయినా, సార్ మీరు అంత గొప్పోళ్ళు సార్ అంటే బిస్కెట్లు అయినా ఉంటారు చూసారా కదా. ఓ మీరు వేరే వేరే రాజు మాట్లాడినా, రాజకుల చిలక రాజు మాట్లాడినా, బాబు పరాకు ఇదే డ్రామాటిక్ అంటే. ప్రభుల వారి సంస్కృతి, నీ విద్యా విధానం, నీ నటన, నీ వైఖరిని మార్చలేదు. నీ వైఖరిని ఇక్కడ స్ట్రైట్ గా చెప్తున్న మాట ఏంటంటే, నీ సంస్కృతి, విద్య, నీకున్న హృదయ మనిషి వైఖరి, డ్రామాటిక్ మైండ్, ఇవన్నీ కూడా దేవుని ముందు పనికిరావు. దేవుని ముందు పనికిరావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, నీవు నేను మనందరం కూడా కృతకృత్యం అవ్వాలి అని అంటే, సంపూర్ణంగా మార్చబడాలంటే ప్రభుల వారు చెప్పిన మాట ఆధ్యాత్మికంగా నూతనమైన స్వభావం ఏంటది అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం నూతనమైన భావం, నూతనమైన స్వభావమే భావం, ఆలోచన దృక్పథంలో మార్పు, అంతేకాకుండా నూతనమైన పంటాలు ఆవిర్భవించడమే. ఇది దేవుడు కోరుకునేది. ఇది నీ మారు మనసు అంటే, నీ క్రొత్త జన్మ అంటే ఇది ప్రభుల వారు కోరుకు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈయన ఏమనుకుంటున్నాడు, వాస్తవానికి నికోదేమనుకుంటున్న మాట ఏంటంటే, నేను తల్లి గర్భంలో జన్మించాలా? అది కాదు, నీటి మూలం. ప్రభుల వారు చెప్పబడ్డ ఈ మాటను బట్టి చూస్తే, రెండవది మీరు నూతన జన్మ అంటే ఒక విప్లవాత్మకమైన మార్పు. రెండవది ఒక ఆచరణాత్మకమైనదిగా ఉంటుంది. విప్లవాత్మకమైనది నూతన జన్మ. రాసుకోండి, నూతన జన్మ ఒక విప్లవాత్మకమైన ఆచరణాత్మకమైనదిగా ఉంటుంది. అంతరంగంలోనే మాట పెట్టుకోండి. నూతన జన్మ అంతరంగంలో విప్లవాత్మకమైనది, ఆచరణాత్మకమైనదిగా ఉంటుంది. నూతన జన్మ అంతరంగంలో, ఇంకా మీకు అంతరంగం అనే కంటే ఇక్కడ హృదయంలో రాసు. హృదయం విప్లవాత్మకమైన, ఇది నా పదాలు అనమాట, నేను ఈ పెట్టాను. విప్లవాత్మకమైన ఆచరణాత్మకమైనది ఉంటుంది. ఆచరించడానికి అంతే కదా, ఆచరించడానికి విప్లవంతో కూడిన ఆ విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే, ఇక నేను ఎన్నటికీ కూడా, మీరు గమనించట్లేదు ఎప్పుడైనా ఈ రాజ్యం కోసం పోరాడే వ్యక్తుల్లో, నా ప్రాణం త్యజించిన, నా ప్రాణం పోయిన, నేను ఈ పందాను వీడను. ఒకసారి గద్దరు మీటింగ్ చేస్తూ పాటలు పాడుతుంటే, మీరు నా పాటను ఆపగలిగితే, నా గుర్తుకును మీరు ఆపాలని ప్రయత్నం చేస్తే, నా కాళ్ళ సవడిని ఆపాలని ప్రయత్నం చేస్తే, నా చేతులు కాళ్ళు నరిగితే నా గుర్తుకుతో గడమెత్తుతాను అన్నాడు. నా గుర్తును సవరిస్తే నేను దొర్లుకుంటూ ప్రజల్లోకి వెళ్తాను. అంటే ఏంటి, నేను చనిపోతే దాని కొరకు చేస్తాను, నా గుర్తుకును ఊహించగలరే కానీ నా విప్లవాత్మకమైన మార్పును మీరు ఛేదించాలి. అర్థమైందా? అటు వెళ్ళకూడదు మనం. ఇది విషయం. విప్లవాత్మకమైనది నూతన జన్మ అనగా విప్లవాత్మకమైనది, ఆచరణాత్మకమైనదిగా ఉంటుంది. మరి ఈరోజు ఇంకా మీరు అక్కడ ఆగి కొంచెం నా వైపు, ఈరోజు మరి మోడర్న్ క్రిస్టియన్స్ ఉన్నారు. వీఆర్ ఆల్ మోడర్న్ క్రిస్టియన్స్. నవీన క్రైస్తవుల మనం అంటే, క్రైస్తవులు అంటే ప్రభువును అనుసరించేవారు. మనం ఎలా ఉన్నామని చూస్తే మన పరిస్థితి ఎలా ఉందంటే, నూతన జన్మ అంటే కేవలం సిద్ధం. ఏంటది? మీరు రాసుకోవద్దు, వినండి అయ్యా బ్రదర్. చూడండి అశోక్, ఒక సిద్ధాంతం, ఒక డాక్టర్, ఒక దేశం. అరే చర్చికి వెళ్దాం, చర్చికి వెళ్తే పాస్టర్ గారు బోధిస్తుంటాడు. సార్ అర్థమవుతున్నాయిగా, చర్చికి వెళ్తుంటే పాస్టర్ గారు బోధిస్తుంటాడు. పాస్టర్ గారు ఏం చెప్పాడు? ఒక సబ్జెక్ట్ చెప్పాడు. ఏం చెప్పాడు? మన్నా బ్రహ్మాండం చెప్పాడు. పాస్టర్ గారు భలే టాలెంట్ ఉందిరా అని సిద్ధాంతం చెప్తారు.
సిద్ధాంతంలాగా తలంచుకోండి. సిద్ధాంతంలాగా ఈరోజు తలస్తున్నారు. రెండవది అలంకారమైన విషయంగా మనం భావిస్తారు. అంటే క్రిస్టియానిటీ అంటే చర్చికి వెళ్తాం, అలాగే పేద సాధనకు సాయం చేయటం, ఇది అనుకుంటారు. అంతే కదా. ఈ రోజున మీరు గమనించగలిగితే హోలీనెస్, స్పిరిచువాలిటీ అనేది మరి సంఘాల్లో దూరంగా ఉన్నాయి. హోలీనెస్, పరిశుద్ధత, ఆధ్యాత్మికత, అర్థమవుతుందా? హోలీనెస్, స్పిరిచువాలిటీ. మనందరం కూడా ఈ పరిశుద్ధత, ఆధ్యాత్మికత లేకుండా అలంకారయుతంగా క్రిస్టియన్ ఒక బ్యాడ్జీ పెట్టుకొని, లేకపోతే మెడలో సిలువ ధరించి, లేకపోతే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నప్పుడు బాహాటంగా బయటికి వెళ్ళడం, ఇది అలంకారయుతం. ఇది అలంకార. ప్రభువు వారు దానికి విరుద్ధంగా చెప్పి నూతన జన్మ అంటే విప్లవాత్మకమైన మార్పు, ఆచరణాత్మకమై ఉంటుంది. మరి మనం ఇలా ఉంటే క్రీస్తునందు నూతన జన్మానుభవం ఎలా ఉండాలో నికోదేముకు బోధిస్తున్నారు. మరి మనం ఈ సమయంలో చర్చి క్రిస్టియానిటీ బట్టి చూస్తే మీకు ఒక మాట చెప్పాలా. చర్చి క్రిస్టియానిటీ బట్టి చూస్తే ఈరోజు ఎలా ఉన్నాయని మీరు చెప్తే, ఒకటి ప్రార్థనలు. ఏంటవి? చర్చిల్లో జరిగే ప్రార్థనలు. రెండవది ఎవరు ఎక్కువ కంటే దశమ భాగాలు ఇచ్చారు. చర్చి కాంగ్రిగేషన్లో ప్రార్థనలు. ఏంటవి? ప్రార్థనలు జరగాలి. రెండవది దశమ భాగం. ఏంటవి? మూడవది కృతజ్ఞతార్పణ. దశమ భాగం ప్రతి వాడు కూడా దశమ భాగం చెల్లించాలి. కృతజ్ఞతార్పణ. నాలుగవది ఆరాధన. ఏంటది? ఆరాధన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యతోనూ ఆరాధించాలి. అర్థమవుతుందా? చర్చి కాంగ్రిగేషన్, చర్చి ఆరాధనలు ఎలా ఉన్నాయంటే ఈ 4 విషయాలు. ఒకటేంటి? ప్రార్థనలు, ప్రార్థనా సమావేశం అంటారు. అంతేనా? మేము ప్రార్థనకు వెళ్తున్నాం. రెండవది దేవునికి మేము ఇంత ఇచ్చాం, దశమ భాగం. నేను దశమ భాగం ఇస్తున్నాను, వా కృతజ్ఞతార్పణలు. నేను కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుకునే మాట నూరు కీర్తనలు కూడా చూడవచ్చు. ఆరాధన, తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి, కేకలు వేయడానికి కాదు, ఆరాధించడానికి. ఇది ఇవన్నీ కూడా మరి అక్షరార్థంగా బాహ్యంగా ఉన్నాయి, కానీ మనోబలకంపై ఉన్నవి ఏంటంటే విప్లవాత్మకమైనది, ఆచరణాత్మకమైనది నూతన జన్మ. ఏంటది? విప్లవాత్మకమైనది, ఆచరణాత్మకమైనది నూతన జన్మ. ఇక్కడ కూడా ఒక మాట మేము మౌలికంగా చెప్తాను. కాబట్టి మీరు నూతన జన్మ అంటంతో నీ అంతరంగముల హృదయంలో ఒక విప్లవాత్మకమైన మార్పు, ఆచరణాత్మకమైనది ఉంటుంది. యేసు ప్రభువు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది వచ్చారు నాన్న? 10 మంది వచ్చారు. ఈ 10 మంది వచ్చినప్పుడు ఈ 10 మంది అల్లో వాళ్ళందరూ రోగం ఒకటే. దట్స్ కాల్డ్ లెప్రసీ. ఏంటిది? కుష్ఠవ్యాధి. వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళ వ్యాధి ఏం చేసిందంటే అందరిని ఒకటిగా చేసింది. అందరిని ఒకటిగా. సారాయి షాప్ దగ్గర అన్ని రకాల వాళ్ళు కలుస్తుంటారు. అవునా? వీడికి వాడికి ఆడికి దోస్తాను. ఇంకా వాళ్ళు తాగినప్పుడు ఎలా ఉంటారో చెప్పడానికి వాళ్ళ మాటలు అవన్నీ కూడా. ఒకరోజు ఈ రూట్లో మాచర్ల నుంచి వెళ్తుంటే ఇక్కడ ఎక్కడో బస్సు ఎక్కడప్పుడు ఆపు అన్నాడు, ఎక్కించుకున్నాడు. కండక్టర్ టికెట్ తీసుకోవయ్యా అంటాడు. కండక్టర్ చాలా స్మూత్ పోయింది, ఆయన సీట్ వెనక్కి కూర్చుంటాం అంటాడు. టికెట్ కొనాలనా అంటాడు. ఇతను అదేంటే టికెట్ కొనాలంటే ఏంటి? బస్సు ఎక్కింది టికెట్ కదా, టికెట్ కొనాలి రూల్ ఏముందా అంటాడు. వీడు ఏం రూల్ ఉందంట? మరి బాబు ఇప్పుడు ఆపరా నాయన అంటే బస్సు దించుతావా? బస్సు దించు, నీ సంగతి తెలుసా, నాకు ఐ నోట్ డిపో మేనేజర్, నేను ఇప్పుడే కాల్ చేస్తా అంటాడు. అర్ధగంట వాడితో శోభ. అర్ధగంట మీకు అందరూ ఏమైనా వివరైనా చెప్పడానికి నువ్వు గట్టు డబ్బులు అంటాడు. నువ్వు గట్టు డబ్బులు అంటాడు. అంటే మేము ఇస్తానంటే నువ్వు ఎందుకు కడతావు? నువ్వు నాకు చుట్టవా అని అంటాడు. ఇట్లా అర్ధగంట ఆ కండక్టర్ బ్యాగ్ గార్డ్ పడేసి ఈ ఉద్యోగం చేయాలని అవసరం సార్ అంటే ఆపాడు. ఎక్కించుకోపోతే ఇటు తప్పు, నాకు నీ మొబైల్ తెలిసి ఏంటంటాడు. ఇక అర్ధగంట గందరగోళం కలిసి. అంటే ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాల్లో మరి మనుషులు ఎలా ఉన్నారు, అట్లనే బాహ్యంగానేమో ఇవి చేయాలని తలంపులో ఉన్నారు. దేవుడు విప్లవాత్మకమైన మార్పు, విప్లవాత్మకమైనటువంటి ఆచరణాత్మకమైనదిగా నూతన జన్మ ఉండాలని ప్రభుల వారి ఉద్దేశం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంతకుముందు ఎవరు ఈ సబ్జెక్ట్ టచ్ చేసి ఉంటారు,
మీకు పర్టికులర్గా నేను 5-6 రోజులు కూర్చున్నాయి సబ్జెక్ట్ మీద కూర్చొని మీకు కొరకు చెప్తాను. ఇప్పుడు చెప్పండి, నూతన జన్మ అంటే ఏంటి? యువర్ ఒపీనియన్. మీరు చెప్పండి, మీరు చెప్పాలి. నేను చెప్పడం కదా, మీరు చెప్పాలి. నూతన జన్మ అనగా విప్లవాత్మకమైనది, అది ఆచరణాత్మకమైనది. ప్రభువు వారు చెప్పారు. దాని అర్థం ఏంటి? క్రొత్తగా జన్మించడం. కొత్తగా జన్మించిన అదే నూతన జన్మ. జన్మించాలి. నేను చెప్పాను అన్నమాట, ఆధ్యాత్మికంగా జన్మించడం అంటే ఆధ్యాత్మికంగా నూతన భావాలు, నూతన ఆలోచన, నూతన భావాలతో ఆలోచన దృక్పథంతో. నువ్వేదో కొత్త రాసుకున్నావు బ్రదర్. నూతన జన్మ అంటే ఆధ్యాత్మికంగా నూతనమైన భావాలతో, ఆలోచన దృక్పథముతో, నూతనమైన పంథాతో ఆవిర్భవించడమే నూతన జన్మ. ఇప్పుడు మీరు ఈ మాట రాసుకోవాలి. నేను చెప్పిన కొత్త రాసుకోవద్దు. నూతన జన్మ అనగా ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతనమైన పంథాతో ఆవిర్భవించడమే నూతన జన్మ. ఇప్పుడు అర్థమైంది కదా? పుట్టడం ప్రభువు వారు చెప్పిన దానికి మన బేరీస్కి లోకంలో ఎట్లా ఉంది? లోకంలో చూస్తే క్రిస్టియానిటీ ఏంటంటే ప్రార్థన సమావేశానికి వెళ్తాం, దశమ భాగాలు ఇవ్వడం, ఆరాధనలు చేయటం, ఇవే అనుకుంటున్నారు. ఇది చర్చ్ కాంగ్రిగేషన్ యూనిటీ. బట్ ప్రభువు వారు చెప్పింది ఏంటి? నీలో మార్పు రావాలి. మీరు నూతనంగా మార్పు చెంది నూతనంగా జన్మించాలి. అదే నికోదేముడు చెప్పింది. ఈనాడు సమాజానికి చెప్పాల్సింది, మనం చెప్పాల్సింది కూడా ఇదే. ఈయనేమనుకుంటున్నారు? వాస్తవానికి ఈ భాగంలో నేను 3 విషయాల గురించి త్వరగా చెప్పి ముందుకు వెళ్తాను. ఒకటి, మీరు చెప్పాను, నూతన జన్మ అంటే ఒక సంపూర్ణమైన ఆంతరంగిక మార్పు. నీ అంతరాత్మలో మార్పు. ఇది కూడా కొత్త పదమే. నూతన జన్మ అన్నారా? నూతన జన్మ అనగా ఒక సంపూర్ణమైన ఆంతరంగిక మార్పు. చాలా విషయాలు మిస్ అయ్యారమ్మా. ఓకే, నో ప్రాబ్లం. మరలా చెప్తాను కానీ నూతన జన్మ అనగా ఒక సంపూర్ణమైన ఆంతరంగిక మార్పు. ఏ స్పిరిచువల్ మెటాఫార్సిస్ అంటారు. అది మీకు ఆంతరంగంలో మార్పు. అంటే ఇదివరకు ఉన్న పరిస్థితి అంతా కూడా ఒకసారి చేంజ్ అయిపోయింది. ఆంతరంగిక ఈ విధులు ఏమున్నాయి? నూతనమైన భావం ఉంది, ఆలోచన దృక్పథం ఉంది. ఆ నూతనమైన పందాలో పుట్టారు. నూతనమైన పందాలో నేను ప్రభు కొరకు బాప్తిసం తీసుకొనిచున్నాను. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. సిలువలో రక్తము నేను ఆయన పెట్టాను, నేను ఆయనకు సాక్షి. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు ఇదే చెప్తారు కదా? చెప్పలేదు? దేవుని బిడ్డలుగా ఇది ఖచ్చితంగా చెప్తారు. ప్రభు యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, సిలువలో తన రక్తము చిందించాడు, నేను ఆయన కొరకు సాక్షిని. ఎంతవరకు? మరణ పర్యంతవరకు. ఇందుకు నేను సాక్షి. ఇదే నూతనమైన మార్పు, ఆంతరంగిక మార్పు. విప్లవాత్మకమైన ఆచరణాత్మకమైన ఉంటుంది. ఇక నువ్వు అక్కడికి వెళ్ళినవాడు. ఇందాక చెప్తున్న మాట మర్చిపోయాను. ఆ 9 మంది ఎక్కడ ప్రభుల వారంటే ఒక్కడు మాత్రం కృతజ్ఞత కలిగి వచ్చాడు. ఒక్కడే. వేర్ ఇస్ ద 9 అంటాడు. అని అడిగితే ఆ 12 ఎక్కడంటే ఇతను మాత్రము యాజకుని దేవాలయం దగ్గరికి వచ్చి అక్కడ నేను ప్రభు వల్ల స్వస్థత పడ్డా, మార్పు చెందాను, నా దేహం మారిపోయింది. కాబట్టి దేవాలయం కృతజ్ఞతార్పణ చెల్లించడానికి వచ్చాను. సరే, ఇక్కడి పొలం వైపు వెళ్ళకూడదు. కాబట్టి నూతన జన్మ అంటే ఒక సంపూర్ణమైన ఆంతరంగిక మార్పు చేంజ్. ఇంకా నూతన జన్మలో ఏముంటాయి? రాసుకోండి, కూడా చెప్తాను. నూతన జన్మ వచ్చిన తర్వాత నూతన జన్మలో ఏమేమి ఉంటాయి? అమ్మ, మీరు ఇందాక ఒక పదం మర్చిపోయారు. రోజుకుమార్, ఒకటి నూతన జన్మ అంటే నూతనమైన, మీరు మాత్రం రాసుకోండి. నూతన జన్మ అనగా ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆధ్యాత్మికంగా భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతన పంథాతో ఆవిర్భవించడమే
ఉద్భవించడమే, ఆవిర్భవించడమే అంటే పుట్ర. అర్థమైందా? మీరు ఇప్పుడు చదువు. నూతన జన్మ అంటే ఏంటి? ఆధ్యాత్మిక అంతే నూతన జన్మ, న్యూ బార్న్. ఏంటది? ఈ నూతనమైన జన్మ ఎప్పుడైతే వచ్చిందో అది ఒక ఆంతరంగికమైన మార్పు, అంతరంగంలో మార్పు. మనిషి బాగానే ఉంటారు, అంతరంగంలో ఎలాంటి పరిస్థితి. ఇదివరకు కఠిన ఉంది, ఇదివరకు ఇప్పుడు మెత్తని మాంసము ఉంది. ఇదివరకు ద్వేషం ఉంది, ఇప్పుడు ప్రేమ ఉంది. ఇదివరకు కఠినత్వం ఉంది, ఇప్పుడు దీనత్వం ఉంది కదా. ఒకసారి చూడండి, అది ఎవరికి కలుగుతుందంటే నిద్ర ఆవహించుతున్నది. యెహెజ్కేలు గ్రంథం 36 ఏంద్రా చెప్పండి, అడగండి రా. న్యూ బార్న్ అంటే ఇంగ్లీష్. యెహెజ్కేలు 36 ఒకసారి మేము చదవగలిగితే. ఏకుంటే కొండలాంటి రాతి గుండె ఇది వరకు ఉంది, ఇప్పుడు రాతి గుండె తీసివేసి మీకేమిస్తాను? మెత్తని మాంసపు గుండె, మెత్తని మనం. అందుకే ఈరోజు సమాజానికి కావాల్సింది కఠిన హృదయులు కాదు, దయార్థ హృదయం. మీరు ఎవరిపైనా జాలి చూపించండి, ప్రేమ చూపించండి, అది ఫలిస్తుంది. అది ప్రేమ. ఇప్పుడు లోకముని ప్రభువు అన్నాడు, నేను లోకమును ప్రేమించుచున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమ కావాలి. మీ ఇంట్లో ప్రేమ కావాలి, మీ భార్య భర్తల మధ్య ప్రేమ కావాలి, అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఎక్కడ ఉన్నాయి? ద్వేషమే ఏళ్తా ఉంది. ఏమో అర్థం అవుతుందేనా? లోకములో ప్రేమ ఆప్యాయతలు కరువైపోతుంది. ద్వేషాలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు, కట్టాలు తెచ్చుకొని ప్రవహిస్తున్నాయి కట్ల పావుల్లా. కానీ ఇప్పుడు మనం దేవుని పిల్లలకి ఏం రావాలా? ఆంతరికమైన మార్పులో ప్రేమించాలి. ఈ శత్రువును కూడా ప్రేమించమన్నారు. ఈ శత్రువును కూడా మరి ఏదో ప్రేమిస్తే మన పరిస్థితి ఎక్కడంటే అని అంటారు. ఈ దేవుడు నీకు ఇప్పుడు తోడుగా ఉన్నాడు. అది క్రిస్టియానిటీ యొక్క సౌలభ్యం ఏంటంటే, నీ దేవుడు మీ ఇంటిలో, మీ సంఘంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడికి వెళ్తున్నా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఏ సీను ఫుల్గా సారాయి తాగినోడు. అందుకనే ఆంతరంగికమైన మార్పు, సంపూర్ణమైన ఆంతరంగిక మార్పు ఏంటంటే నూతన జన్మ. సంపూర్ణమైన అందులో కూడా కొంచెం కూడా లేదుగా, కొంచెం కూడా కొంచెం. ఒకసారి నారాయణ పాత్ర అడుగుతున్నాడంట, బాయ్ మీకు చెప్పబడుతున్నాయి అన్నీ ఎక్కుతున్నాయంటే భాష గారు అన్నీ ఎక్కినాయి కానీ ఆ చివరి తోకపోలేదన్నారు. ఎన్నోడు ఎలక్కలు చదువుతున్నాడు, అంత పోయిందంట, తోకపోలేదంట. అంటే ఎలికలు చూస్తుంది నీడు కనుక ఇక్కడ కూడా మనం చాలా ఆంతరంగికమైన మార్పు పెట్టి నూతన. ఇప్పుడు మీకు పాపం ఈరోజు క్లాస్ ఆడితే బెటర్ అనుకుంటాను. అవునా? సరే. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ వర్డ్స్ గా, అందుకని మీరు రాసుకుంటే సార్ కూడా కొంచెం చెప్తాయి. ఆయన కూడా కొంచెం బాగా ఉంటాడు, అర్థమైంది నాకు. నూతన జన్మలో ఏమేమి ఉంటాయి? నూతన జన్మ ద్వారా ఆవిర్భవించినటువంటి ఆంతరంగిక మార్పులు కలిగినటువంటి లక్షణాలు ఏంటంటే, అంతకుముందు చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో, నూతన మతాలు ఆవిర్భవించిన వ్యక్తిలో ఒక ఆంతరికమైన మార్పు జరుగుతుంది. అంతరంగంలో మార్పు. నేను ప్రభువు నమ్ముకున్నాను, ప్రభువు నా రక్షకుడు, ఆయన కొరకు ప్రాణం పెట్టాడు, తీర్మానం వచ్చేస్తాను. ఆ వచ్చిన వ్యక్తులు ఏమేమి ఉంటాయంటే, అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఏంటంటే, ఒకటి ఆనందం. ఏంటది? ఆనందం. లోకంలో ఆనందం కాదు, దేవుడిలో ఆనందం. రెండవది రక్షణానందం. ఆనందం వేరు, రక్షణానందం వేరు. శారీరకంగా ఉండేది ఆనందం,
రక్షణానందం, రక్షణను కూర్చిన ఆనందం, రక్షణానందం. మూడవది ఉత్సాహం. మూడవది ఉత్సాహం. ప్రభువు వారితో కూడా, ప్రభువా నీతో మరణమునకైనా సిద్ధం అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? పేతురు. రైట్, మళ్ళీ గుర్తుపెట్టుకున్నారు. ప్రభువా నీతో మరణమునకైనా సిద్ధమే అన్నాడా లేదు? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆనందం ఉంది, రక్షణానందం ఉంది, ఉత్సాహం కనబడతాయి. నూతన జన్మానుభవం పొందిన వారిలో, నూతన జన్మానుభవం పొందిన క్రైస్తవునిలో తన రక్షణానుభవాన్ని ఆనందంతో, ఉత్సాహంతో అందరి ఎదుట బయలుపరుస్తారు. రాసుకుంటారా? ఆనందం. మీరు మిస్ అయ్యారు, మీరు అక్కడికి మహాత్మ గారి డ్యూటీలోకి వెళ్ళిపోయారు. ఆనందం, రక్షణానందం, ఉత్సాహం, ఉత్సాహం కనబడతాయి. వాళ్ళు ఏమేమి కనబడతాయా? మానవుడు పొందాడనే వ్యక్తిలో ఒకటి ఆనందం, రక్షణానందం, ఉత్సాహం కనబడతాయి. ఈ రక్షణానుభవం పొందిన, నూతన జన్మానుభవం పొందిన క్రైస్తవుల్లో దాన్ని రక్షణానుభవం అంట. రక్షణానుభవం ఏంటది? రక్షణానుభవం పొందిన క్రైస్తవుల్లో ఆనందంతో, ఉత్సాహంతో అందరి ఎదుట దేవుడు తను రక్షించిన విధానాన్ని తెలియపరుస్తాడు. తెలియపరుస్తాడు లేదా? చెప్తాడా లేదా? అర్థమవుతుందా? కాబట్టి రక్షణానుభవానికి ఆనందం, ఉత్సాహం, అందరి ఎదుట దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడో బయటపరచుకుంటూ ఉండాలి. మీరు సాక్ష్యాలు చెబుతుంటారు అప్పుడప్పుడు. దేవుడు నాకు పోయిన వారు బిడ్డలందరూ బాగోలేదు, నా ఇంట్లో సమస్యలు, శోకలు ఉన్నాయి. కానీ నూతన జన్మానుభవం పొందిన వ్యక్తిలో రక్షణానుభవం తొలికెసలాడుతుంది. నిండుకుండా తొడక. అదే రక్షణానుభవం. ఇక ఆనందం ఉంటుంది, రక్షణానుభవంలో ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఇంకే ఉండదు చెప్పారు. రక్షణానందం, ఆనందం, ఉత్సాహం కనబడతాయి. అంతేనా? ఓకే, రైట్. కాబట్టి బాప్తిసం పొందుట ద్వారా ఎప్పుడైతే నువ్వు నూతన జన్మానుభవం పొందావో నువ్వు ఇంకా ఆగలేవు. ఐ వాంట్ బ్యాప్టిజం, నాకు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ద్వారా అతడు నూతన వ్యక్తిగా సంఘములో ప్రవేశిస్తాడు. బాప్తిసం ఇప్పుడు మెట్లు అర్థం అవుతున్నాయా? అంతరంగంలో మార్పు ఏంటి? నూతన జన్మ, నూతన ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో నూతన బంధాలు ఆవిర్భవించడమే నూతన జన్మ. ఒక వ్యక్తిలో ఆంతరంగికమైన మార్పే నూతన జన్మ. అంతరంగికమైన ఆ నూతన జన్మ కలిగిన వ్యక్తి ఏముంటాయి? ఆనందం ఉంటాయి, రక్షణానందం ఉంటుంది, ఉత్సాహం కనబడతాయి. అవి ఉన్న వ్యక్తి తన రక్షణానుభవాన్ని గురించి, ఆనందాన్ని, రక్షణానుభవాన్ని మరి బయలుపరచకుండా ఉండలేడు. ఆ ఉండలేని వ్యక్తి నేను ప్రభువు కొరకు బాప్తిసం తీసుకొచ్చున్నాను. బాప్తిసం ద్వారా అతడు నూతనమైన వ్యక్తిగా సమాజంలో గుర్తించబడతాడు. అవునా? ఇప్పుడు వచ్చిందో మెట్లు వచ్చినాయా మీకు? ఇది కరెక్టా కాదా చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అమ్మా చెప్పండి. నూతనమైన మనసు మారు మనసు అనొచ్చు. ఇవి నూతన జన్మం. నరసింహరావు అర్థమవుతున్నాయి కదా? యశోక్ అమ్మా మీకు ఇస్తే అర్థమవుతున్నాయి కదా? ఓకే. కాబట్టి ఇది చాలా వాల్యుబుల్ వర్డ్. కొంచెం లోతుగా ఉంటుంది. ఇది చాలా డెప్త్ కలిగిన సబ్జెక్టు. మీకు అర్థం కావాలి. నీకు అర్థం కాకపోతే నువ్వు మాట్లాడుతుందనే అలాంటి జనం రాలేసి ఉంటుంది కుదరదు. అంతే కదా? నీవు విడమర్చి చెప్పగలిగినప్పుడు మీ పొరుగు వారు, బంధువులు, స్నేహితులు, వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ యు బాండ్ అనే దానికి ఇది అదైనా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా నూతన భావాలతో, ఆలోచన దృక్పథంతో నూతన బంధాలు ఆవిర్భించడమే నూతన జన్మ. ఓకే. ఒక ఆంతరంగికమైన మార్పు కలిగిన వ్యక్తి నూతన జన్మానుభవం. ఆంతరంగికమైన మార్పు ఆ వ్యక్తిలో, నూతన జన్మానుభవం కలిగిన వ్యక్తిలో ఆనందం ఉంటుంది, రక్షణానందం ఉంటుంది, ఉత్సాహం ఉంటాయి. ఆ ఉన్న వ్యక్తి ఆ రక్షణానుభవాన్ని గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేసుకోకుండా ఉండలేడు. అందరి ఎదుట ఆ సాక్ష్యాన్ని బయలుపరుస్తాడు. ఆ సాక్ష్యాన్ని బయలుపరిచిన వాడు బాప్తిసం తీసుకోకుండా ఉండలేడు. బాప్తిసం తీసుకోవడం ద్వారా సంఘంలో చేర్చబడతాడు. సంఘంలో
చేర్చబడతాడు. ఇది ఇక్కడ మీకు 2 రెఫరెన్స్లు ఇద్దామని అనుకుంటున్నాను, మీకు ఓపిక ఉంటే. 2 రెఫరెన్స్. ఒకటి అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. కొంచెం మీకు ముందుకు వెళ్తాం. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనం ఇంకనూ పాపములకు దాసులమై ఉండగా పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడ్డని. ఇంతకుముందు పాపములకు దాసులు. ఎవరికి దాసులు? పౌలుడు అనేది చెప్తున్నాడు. ఇంతకుముందు పాపములకు దాసులం కాబట్టి మనం ఖచ్చితంగా శిక్ష వదిలిపోతున్నాం. ఇప్పుడు మనం ప్రభువునందు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చదవరాదు, మరొకసారి చదవండి. యేసుక్రీస్తు నూతన సృష్టిగా మార్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమైనట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడ్డని ఎరుగుదము. అంటే ప్రాచీన స్వభావం ఏముంది? ఇంతవరకు బూతులు తిట్టేవాళ్ళం, ఇంతవరకు గుడికి వచ్చేవాళ్ళం కాదు, యేసుక్రీస్తు అంటే లక్ష్య పెట్టేవాళ్ళం కాదు, దైవ సన్నిధిని అసలు లక్ష్య పెట్టేవాళ్ళము. ఇప్పుడు పాప శరీరకు నిరర్థకం అవుతుంది. దేని ద్వారా? బాప్తిసం ద్వారా. దేని ద్వారా? అర్థమవుతుందా? ఇంకా మీకు కొంచెం అర్థం కావడానికి 4వ వచనం చదవండి. 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఇది ప్రభుల వారు పాతి పెట్టబడ్డారు. పాపములకు మనం కూడా పాతి పెట్టబడతాం. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? కేవలం ఉన్నాయి డౌట్స్ చెప్పండి. పాపము శరీరము నిరర్థకం వల్ల ఈ శరీరంతో పరుగులెత్తాం, డబ్బుల కోసం పరిగెత్తాం, ఇష్టం వచ్చిన కార్యాలు పరిగెత్తాం. కానీ ఇప్పుడు శరీరం నిరర్థకం కావాలంటే ప్రభుత్వ పాటు సిలువ వేయాలి. మన కొరకు సిలువ వేయబడ్డ ప్రభుల వారు మన శరీరము నిరర్థకం కొరకు పాపమునకు బదులుగా మరి దాసులము కాకుండా ఉండాలి అంటే మనము బాప్తిసం అదే యేసుక్రీస్తునందు నూతన సృష్టి. నూతన ఇప్పుడు పాత జీవితం, నూతన జీవితం, ప్రాచీన స్వభావం, ఇప్పుడు నూతన జీవితం. నూతన జీవితం కలిగిన వ్యక్తి ప్రార్థన చేసుకోకుండా ఉండలేడు, చర్చికి వెళ్ళకుండా ఉండలేడు, అలాగే తన సాక్ష్యం చెప్పకుండా ఉండలేడు, సంఘముతో కలవకుండా ఉండలేడు, దైవ కార్యక్రమాలందు ఆసక్తి చూపకుండా ఉండలేడు. ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రిస్టియన్. అదేనా బ్రదర్? అర్థమంత నరసింహరావు ఈరోజు కొంచెం డల్గా ఉన్నావు, నాకు అర్థం కాదు. సరే, వై? వాట్స్ దట్? వాట్ హ్యాపెండ్? ఓ అది డల్నెస్ కనపడుతుంది. వైపు కూర్చోండి. సో నేను అది మీరు చాలా జాగ్రత్తగా అమలాన్ని మీకు అర్థమవుతుందా? ఓకే. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఈ విషయాలని పరిశుద్ధులైన పౌలు అన్నమాట పాప శరీరంలో నిరర్థకమైనట్లు మీరు కూడా బాప్తిసం పొందారు. అప్పుడే నూతన సృష్టి, ప్రాచీన స్వభావం అవుతుంది, నూతన జీవం మనలోకి వస్తుంది. ఇంకొక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చి. కొరింథీ 2వ కొరింథీ 5:17. 2వ కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు పాత సృష్టి కదా, నూతన సృష్టి. కొత్తగా పాతవి తెచ్చను, ఇవి సమస్తమును క్రొత్తవి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాల్సింది అంటే మీరు నూతన సృష్టి, పాత సృష్టి, నూతన సృష్టి. ఇవాళ న్యూ క్రియేషన్, నూతన సృష్టి. యేసుక్రీస్తు నూతన సృష్టి. సో ఈ భాగాలన్నీ మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు చెప్పారు ఈ భాగాల్లో మీరు గమనించండి. నికోదేము అనే మాటకి అర్థం ఏంటి? చెప్పా, ఎవరు చెప్తారు? వేదములు ఎరిగిన వాడు. ఎలా కూర్చుంటే ఏంటి రాజ్యం అంటే ఓకే.
అందుకని మీరు గమనించండి, ఇప్పుడు చెప్పబడుతున్న మాటలో వేదములు ఎరిగిన వాడని నాగబడి చెప్పింది. వేదములను ఎరిగిన వాడని అర్థం. వేదములను వాస్తవంగా ధర్మశాస్త్రం అన్ని నేర్చుకున్నవాడు, ఆయన వాడి నుంచి నేర్చుకున్నాడు. కానీ నూతన జన్మ అంటే ఏంటో అందుకే అర్ధరాత్రి వెళ్ళొచ్చి ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అర్థమైనా? ఇక నాకు మా ప్రసంగం ద్వారా మేము స్టేజ్ ఎక్కితే ఈ భాగాలు ఇలా ఉంటాం. వాడిస్తారు మీనా నీవు ప్రోవాడు అనే మాట తీసుకున్నామంటే ఇంకా అక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరికీ సమాధానం చెప్పబడుతుంది. మీకు అర్థం అవడానికి నన్ను అంతా దిగి మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికే వచ్చాను. అర్థమవుతుంది కదా? నూతన జన్మ అని అడిగినప్పుడు ఒకడు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటి? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అప్పుడు అతను ఆయన అన్నమాట ఏంటంటే నికోదేమన్నమాట తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలా అని అడిగాడు. అందుకు ప్రభువు వారు మళ్ళీ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు మళ్ళా? నూతన ఆలోచనలతో, నూతన భావాలతో సూచనలు కాపీ కూడా చెప్తాను. పొద్దుకులు ఎన్నిసార్లు చెప్పాను? నూతన జన్మ అనగా ఆధ్యాత్మికంగా ఆలోచన దృక్పథంతో నూతన బంధాలతో ఆవిర్భవించడమే నూతన జన్మ. ఈ నూతన జన్మకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే నూతన జన్మకు ఉన్నది ఒక విప్లవాత్మకమైంది ఆచరణ, విప్లవాత్మకమైంది ఆచరణాత్మక. అంతేకాకుండా కోడి కూడా చెప్పాను, నూతన జన్మ ఒక సంపూర్ణమైన ఆంతరంగిక మార్పు. అంతరంగంలో ఇందాక మనం చదువుకున్నాం, మెత్తని మాంసపు గుండెను బిగించాడు, రాతి గుండెను తీసివేసి, అంటే దయాత్మ హృదయం. యేసు ప్రభు వారి ప్రేమ మనకు కూడా అలాగే ఆంతరంగికమైన మార్పు వచ్చిన వ్యక్తిలో ఆనందం ఉంటుంది, రక్షణానందం ఉంటుంది, ఉత్సాహం కనబడతారు. ఉత్సాహం ఇదే రక్షణానుభవాన్ని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు, రక్షణానందాన్ని వ్యక్తం చేస్తాడు. అందరికీ బయలుపరచుకోకుండా సాక్ష్యం. అవి ఎప్పుడైతే వచ్చినాయో బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడతాడు. బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నాడో నూతన జన్మను మనం పొందిన తర్వాత అతడు మరి ఎలా ఉంటాడంటే, ఈరోజు మన సమాజం కూడా మనది కూడా ఎలా ఉండాలి అంటే, మనం కూడా ఎలా ఉండాలంటే నూతన సృష్టిగా ఎలాగున్నా నూతన సృష్టిగా మనం చేయకూడదు. ఇక్కడ ఇంకా వాక్య భాగంలోకి పెడితే చాలా దూరం పోయేటట్టుంది కనుక ఒక మాట చెప్తాను. అదేంటంటే నూతన జన్మానుభవం పొందినవాడు ద్విజుడు. నూతన జన్మానుభవం పొందినవాడు ద్విజుడు. రెండు ఆశీర్వాదాలు. ఒకటేంటి తెలుసా? నూతన జన్మానుభవం పొందితే ద్విజుడు అంటే రెండు ప్రజలను జన్మించాడు. ఒకటేమో తల్లి గర్భం నుంచి జన్మించాడు, రెండవదేమో నూతన జన్మ. అర్థమవుతుందా? రెండు రకాలుగా జన్మించాడు. ఒకటేమో శారీరక జన్మ, రెండవది ఆధ్యాత్మిక జన్మ, అదే నూతనమైన జన్మ. ఈ రెండు కలిగిన వారికి ఒకేసారి మరణిస్తాడు. ఈ రెండు జరిగింది. ఒకసారి జన్మించిన 2 సార్లు ఎదుర్కొంటాడు. మళ్ళా చెప్తాను. ఒకటేమో శారీరక జన్మ, రెండవది ఆధ్యాత్మికమైన జన్మ. ఆధ్యాత్మిక జన్మ నూతన జన్మ. ఈ రెండు జన్మలు కలిగిన వారికి, అంటే శారీరక జన్మ, ఆధ్యాత్మికంగా నూతన జన్మ కలిగిన వారికి ఒకే ఒక మరణాన్ని ఎదుర్కొంటాడు. అర్థమవుతుందా? ఒకే ఒక మరణం. ఆ మరణం ఏంటంటే, ఆ మరణం ఏంటి? శారీరక మరణం. రెండు జన్మలు కలిగిన ఒకే మరణం. మనం చనిపోతాం కానీ పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ ఎప్పుడైతే ఈ ఒకేసారి జన్మించిన వ్యక్తి రెండు మరణాలు లేదు, రెండు మరణం. అర్థమవుతుందా? రెండు మరణం. ఒక మరణం ఏంటంటే, ఒక మరణం లోకంలో ఉన్నప్పుడు నువ్వు మరణాలు ఎదుర్కొంటావు. తర్వాత రెండవ మరణం. ఆ రెండవ మరణం ఏంటంటే, పిరికివారును, అవిశ్వాసులను, మాంత్రికులను వీళ్ళందరికీ తీర్పు తీర్చినప్పుడు అందులో ఆ గుంపులో కూడా వెళ్ళిపోతాం. ఆ గుంపులో నువ్వు ఒక జన్మకు 2 చావులు, ఇరు జన్మలకు ఒక్క మరణమే. ఒక జన్మకు 2 చావులు, ఇరు జన్మలకు ఒక్క మరణమే. కాబట్టి మనము శారీరకంగా జన్మించామందరం. నూతన జన్మను పొందితే
మనము పరలోక రాజ్య ప్రవేశమునకు వారసులం. పరలోక రాజ్య ప్రవేశమునకు వారసులం. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి మన విశ్వాస జీవితానికి కనుక విశ్వాస జీవితానికి కనుక ఇది చాలా మౌలికమైన విషయాలు. మరికొన్ని విషయాలు 12 అయింది, కొంచెం అటు ఇటు మీరు రిలాక్స్ అయ్యండి. మీకు కనుక మూతలు పడుతున్నాయి గమనించాను. అందుకని మీరు టీ తాగుతారో మంచిళ్ళు తాగుతారో పోయి కొంచెం రండి, పర్ల క్లాస్ తీసుకుంటాం. ఇది మన ఆధ్యాత్మిక జీవితం. మనందరికీ